లార్డ్స్ డే ప్రియులరా, ఈ యొక్క ప్రభు దినమందు మీ అందరికీ స్వాగతము. ఆహ్వానిస్తున్నాం ప్రియులరా ప్రభు దినమందు. Today we will learn the second part, how to love God. దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలి అనే విషయాన్ని మనం ప్రియుల రెండో భాగాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. We will learn the second part of the how to love God. How to love God. Last time we have learned part 1, how to express our love for God. పోయిన ఆదివారం ప్రియులరా ప్రభువును మనం ఎలా ప్రేమించాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. By loving others, we prove that we love God. మనం ఇతరులను ప్రేమించడం ద్వారా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి ఒక గుర్తు. They need not to be only Christians. They need not to be only our community people. They need not to be only our relatives. They need not to be only our church members. They could be anyone, including non-Christians, including Gentiles, including everyone. ప్రియులరా, మనం ఇతరులను ప్రేమించడం ద్వారా మనం దేవుని ఇమీడియట్గా కనెక్ట్ చేయడానికి ఇతరులను ప్రేమించడం ద్వారా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి ప్రియులరా ఒక గుర్తు, ఒక సాదృశ్యం. రెండవది, ఈరోజు మనం నేర్చుకునే ఒక సత్యం ఏంటంటే, బై లవింగ్ గాడ్, దేవుణ్ణి ప్రేమించడం ద్వారా మనము ఎలా ప్రేమిస్తున్నాం అనడానికి రెండో గుర్తు ఏంటంటే, బై ఒబేయింగ్ హిస్ వర్డ్, మనం ఆయన వాక్యానికి లోబడడం ద్వారా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి ఒక గుర్తు, ఒక సాదృశ్యం. We express our love for God by obeying his word. ఆయన వాక్యాన్ని మనము లోబడడం ద్వారా మనం ఆయనను ప్రేమిస్తున్నాం అనడానికి ఒక గుర్తు. Please turn with me John's Gospel, chapter 14 and verse 15. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనానికి మనం తీసుకుందాం. The second lesson today we will learn how to express our love for God by obeying his teachings, by obeying his commandments, by obeying his word. రెండవది ప్రియులరా, మనం దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాము అనడానికి గుర్తు ఏంటంటే, మనము ఆయన వాక్యానికి, ఆయన ఆజ్ఞలకు లోబడడం ద్వారా మనం ఆయనను ప్రేమిస్తున్నామని గుర్తు. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాము. It says, if you love me, you will obey what I have commanded you. Once again, if you love me, you will obey what I have commanded you. Yes, Telugu. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. Verse 23, 23వ వచనం అండి. Verse 21, 21వ వచనం. Whoever has my commands and obey them, he is the one who loves me. Whoever has my commands and obeys them, he is the one who loves me. Yeah. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనపరచుకొందునని చెప్పెను. 21, whoever hath my commandments and obeys them,
He is the one who loves me. And then verse 23, Jesus replied, if anyone loves me, he will obey my teachings. My Father will love him, and we will come to him and make our home with him. And verse 24, he who does not love me will not obey me. 23 and 24. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలను గైకొనును. వాడు నా మాటలను గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి నేను వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. వాని యొద్ద నివాసము చేతుము. 24వ వచనము, నన్ను ప్రేమింపని వాడు నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. నా మాటలు గైకొనడు. చాలండి. You see, if you read, dear friends, these 4 verses, Jesus said, in all these 4 verses, Jesus said, if you love me, you will obey my commandments. If you love me, you will obey my commandment. Anyone who loves, anyone who is obeying my commandment, it is the he who loves me. If anyone does not love me, he will not obey my commandments. So there is a connection between loving God and obeying his commandments, his teachings. ప్రియులరా, ఈ 4 వచనాలలో మనం ఒకే ఒక మాటను గమనిస్తాము. మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొందురు. నా ఆజ్ఞలను గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాటలు గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. అప్పుడు నేనును నా తండ్రిని వచ్చి వానితో నివాసము చేసుదము. If anyone loves me, they will be loved by my Father. Then me and my Father will come and dwell with him. Father and Son will come and dwell with them, those who obey his commandments. తండ్రి కుమారుడు ఇద్దరు ప్రియులరా వచ్చి ఆయనను ప్రేమించి ఆయనకు లోబడే వారితో వాళ్ళు నివాసం చేస్తారంట. వాళ్ళతో పాటు వారు నివసిస్తారంట. తండ్రి కుమారుడు, ఫాదర్ అండ్ సన్ విల్ స్టే విత్ us. So how we know that we love God? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి గుర్తేంటి? We will obey all his commandments. We will obey his teaching. We will obey his instructions in the Bible. ఆయనను ప్రేమిస్తున్నాం అనడానికి ముఖ్యమైన గుర్తు ఏంటంటే ప్రియులరా, ఆయనకు మనం లోబడతాము, ఆయన మాటలు వింటాము, ఆయన వాక్యం ప్రకారం జీవిస్తాము, ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తాము. There is one more sign that we love God. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి ఇది ఇంకొక గుర్తు. First, we learn that we love one another. That's how we express that we love God. Secondly, we obey his teachings and we express that we love him. మనం ఆయనను ప్రేమిస్తున్నామనడానికి రెండో గుర్తు ప్రియులరా, మనము ఆయన వాక్యానికి, ఆయన ఆజ్ఞలకు మనము లోబడతాము. So we will see few more verses regarding this connection. ఈ యొక్క కనెక్షన్ లో ప్రియులరా మనము ఇంకొక వాక్యాన్ని మనం గమనించుకుందాము. 1 John chapter 2 verse 3 to 5. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వరకు ఈ 3 వచనాలు మనం చదువుకుందాము. Let us read that verse. And by this we know that we have come to know if we keep his commandments. Whoever says, I know him, but does not keep his commandments is a liar, and the truth is not in him. But whoever keeps his word, in him truly the love of God is perfect. By this we may know that we are in him. Yes.
మరియు ఆ, మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. By this we know what is that we have come to know him if we keep his commandments. ఆయన ఆజ్ఞలను గైకొనడం వల్ల మనం ఆయనను ఎరిగి ఉన్నామని దీని ద్వారా మనం తెలుసుకుంటాం. If anyone say I love God and he does not obey his commandments, obey his teachings, he is a liar. నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకొనుచు ఒకడు ఆయన ఆజ్ఞలకు గైకొనకపోతే, ఆజ్ఞలను గైకొనని ఎడల అతడు అబద్ధికుడగును. సో if we wanted to be proved that we are true lovers of God, మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి రుజువుపరచడానికి ప్రియులరా, రుజువు కావడానికి మనం దేవుని వాక్యానికి లోబడతాం. వాక్యంలో ఉండే ప్రతి మాటకు లోబడతాం. ఆయన ఇన్స్ట్రక్షన్స్, ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తాం. We will obey his word, we will obey his commandment, we will obey his teachings. So remember, forget not, మర్చిపోవద్దు ప్రియులరా, ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. సో only we can show, secondly we can show that we love God by obeying his teaching, by obeying his commandments, by obeying his instructions. ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలకు లోబడడం వల్ల, ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించడం వల్ల మనం ఆయనకు లోబడుతున్నాం, ఆయనను ప్రేమిస్తున్నాం అనడానికి అది ఒక గుర్తు ప్రియులరా. One more verse we will read. 2 John. There is only one chapter in 2 John, verse 6. యోహాను రాసిన 2వ పత్రిక ప్రియులరా, 1వ అధ్యాయం దాంట్లో ఉంది, 6వ వచనం మనం చదువుకున్నాం. And this is the love that we walk according to his commandments. This is the commandment, just as you have heard from the beginning, that you should walk in it. Yeah. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. ఈ వాక్యం అందరూ అండర్లైన్ చేసుకోండి ప్రియులరా. ప్లీజ్ అండర్లైన్ దిస్ వర్స్. 2 John chapter 1 verse 6. What a wonderful. This is the love that we walk according to his commandment. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. This is the love that we walk according to his commandments. That is a proof, genuine, 100% visible proof. 100% కనబడే వాస్తవము ఏంటి అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించడం. ప్రపంచంలో భూమి మీద ఏ మానవుడు, ఏ క్రైస్తవుడు, ఏ మనిషి కానీ దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించకుండా, ఆయన వాక్యానుసారముగా జీవించకుండా ఆయనను ప్రేమిస్తున్నానని చెప్పలేదు. No man on the face of the earth, no human being on the face of the earth can say, I love him.
if he is not obeying the commandments and the teachings of God in the Bible. Yeah, there were people before the Bible was written. దేవుని వాక్యము రాయబడక ముందు జనులు ఉండేవారు. Now our subject is not that today. ఈరోజు మనకు ఆ అంశం మనం చదవట్లేదండి. We will talk later. But today, now the Bible is available. దేవుని వాక్యం మనకు ఇప్పుడు అవైలబుల్ ఉంది కాబట్టి, సో ప్రతి ఒక్కరు, everyone whoever says I love God should walk according to the word of God, according to the commandments of God, according to the will of God. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనున్నదియే ఆ ఆజ్ఞ. English it says, and this is the law, that we walk according to his commandment. This is the commandment, just as you have heard from the beginning, that you should walk in it. You should walk in the word. This is my commandment. Last time we heard Jesus say, this is my new commandment, you love one another. Now here it says, this is a new commandment, you walk according to the word of God. పైసారి నేను మీకు కొత్తగా ఆజ్ఞాపించేది ఏమనగా, మీరు ఒకరిని ఒకరు మీరు ప్రేమించుకొనండి. ఇక్కడ ఏమంటాడు, నేను మీకు కొత్తగా ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు నా వాక్యం ప్రకారం నడుచుకోవాలి, నా ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. మేము ఈ కాంగ్రిగేషను, మేము ఆ డినామినేషను, మా చర్చ్లో ఇది ప్రాక్టీస్ చేయరు, మా చర్చ్లో ఆ ప్రాక్టీస్ చేయరు, ఇలాంటి మనం పెట్టుకోకూడదు. We should not say, I don't belongs to this congregation, I belongs to only that denomination, we will only obey whatever our denomination is teaching, whatever our congregation is teaching. If we stick on to this denominational mentality, if we stick on to this only our community mentality, we will never be able to obey the full word of God. నేను ఈ యొక్క సమూహానికి చెందిన వ్యక్తిని, మేము ఈ సంఘం యొక్క బ్యాక్గ్రౌండ్, మా తాతలు ముత్తాతలు ఆ సంఘానికి సంబంధించిన వారు అని ఇలాంటివి మనం మైండ్లో పెట్టుకొని ప్రియులరా, మనం దేవుని వాక్యానికి లోబడలేము. ఇవి అసలు మొత్తం తీసేయాలా మనము. నథింగ్ రాంగ్. మనం ఒక కాంగ్రిగేషన్, ఒక డినామినేషన్కి సంబంధించిన వాళ్ళమై ఉండొచ్చు. మేబీ మై ఫాదర్, మై మదర్, they must have gone to some church because I was born to them, I may be going to that church. But today దేవుడు మనకు మంచి వెలుగునిచ్చాడు, దేవుని వాక్యాన్ని విశాలంగా మనకు బయలుపరుస్తున్నాడు ప్రియులారా. So we should not have that mentality, I am only, this belongs to this community, I belongs to only this congregation, I only belongs to this denomination. No. నేను ఈ యొక్క డినామినేషన్కి సంబంధించిన వాడిని, నాకు మేము మొదటి నుంచి ఈ చర్చే ఇష్టము, అలాంటి అస్సలు పెట్టుకోకూడదు ప్రియులారా. We should tune our minds, our hearts according to the word of God, not according to our church rules, not according to our denomination rules, not according to our group rules. According to the word of God. దేవుని వాక్యానుసారంగా మన మనసులను, మన హృదయాలను ప్రియులను మనము సిద్ధపరచుకోవాలి. కానీ మా సంఘంలో ఇలా చెప్పారు, మా డినామినేషన్ మొదటి నుంచి ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చారు, మేము చేయలేమండి మేము అని మనం ఎప్పుడు చెప్పకూడదు. దేవుని ఆజ్ఞలను గైకుని వారే నన్ను ప్రేమించువారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనం దేవుని ప్రేమిస్తున్నామా? ద టుడేస్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈజ్, do we really love God? If we love God, మనం ఆయనను ప్రేమించే మాట అయితే ఆయన ఆజ్ఞలకు మనం లోబడాలి, ఆయన వాక్యానికి లోబడాలి, ఆయన మాటల ప్రకారం మనం లోబడాలి. Once some people came and said, Jesus, your mother, your brothers, your sisters came to see you. Then Jesus said, who is my mother?
who is my brothers, who is my sisters, all that who does according to the word of God, they are my mother, they are my brothers, they are my sisters. ఒక స్థలంలో యేసుక్రీస్తు వాక్యం చెప్తున్నప్పుడు గుంపుగా ప్రజలు ఉన్నప్పుడు కొంతమంది వచ్చాయా, మీ తల్లి, మీ సహోదరి, మీ సహోదరులు నిన్ను చూడబోతున్నారు అన్నప్పుడు యేసుప్రభు అంటాడు, ఎవరు నా సహోదరి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని వాక్యానుసారముగా నడుచువారే, దేవుని వాక్యం ప్రకారం జీవించువారే, నా ఆజ్ఞల ప్రకారం జీవించువారే నా తల్లియు, నా సహోదరి, నా సహోదరులు. You see here, anybody can become his mother, Jesus' mother. Anybody who is above 33.5 years, they can be Jesus' sisters. Anybody who is above 33.5 years, they can be Jesus' elder brothers. If anybody is under 33.5 years, they can be a Jesus' younger brothers. Of course, ultimately Jesus is our brother. Whether he's the elder brother, he's our brother. ఆయన మన సహోదరుడు అంట. We can be his mother, we can be his brothers, we can be his sisters. Only that relationship can be established when we obey his teaching, when we obey his word. I think in Luke's Gospel, chapter 6, I think verse 38, Jesus said, "Why do you call me Lord, Lord, and don't do what I say?" ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి నేను చెప్పినది మీరు ఎందుకు చెయ్యరు? Why do you call me Lord, Lord? ఎందుకు నన్ను ప్రభువా ప్రభువా అని మీరు పిలుస్తున్నారు? And don't do what I say. In another word, don't call me Lord, Lord if you don't do what I say. ఇంకొక మాట చెప్పాలంటే, ఇంకొక మాటలు మనం చెప్పాలంటే ప్రియులరా, మీరు నా మాట ప్రకారం చేయకుండా, నా మాట ప్రకారం మీరు వినకుండా, లోబడకుండా నన్ను ప్రభువా ప్రభువా అని పిలవద్దు. Either you stop calling me Lord, Lord, or you start doing obey my word. నన్ను ప్రభువా ప్రభువా అని మారడమన్నా పిలవడమన్నా మానండి, లేకపోతే నా ఆజ్ఞల ప్రకారం జీవించనన్నా జీవించండి. So we need to remember, dear friends, that we love God. What is the proof that we love God? We obey his commandment, we obey his teaching. John's Gospel 15 verse 10. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం ప్రియులారా. John 15 verse 10. Gospel, not first John. John's Gospel chapter 15 verse 10. If you keep my commandments, you will remain in my love, just as I have kept my Father's commandments and remain in his love. Wonderful. Yes. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. What a wonderful example Jesus said. As I obey my Father's commandments, Jesus is telling. If you read carefully 15 verse 10 of John's Gospel, as I remain in my Father's love by obeying his commandments, you can also remain in me or remain in my love by obeying my commandments. నేను తండ్రి ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారం జీవిస్తూ ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్టు మీరు కూడా నా ఆజ్ఞలను గైకొనుచు నా యొక్క ప్రేమలో మీరు నిలిచి ఉండవచ్చు. We have an example. Jesus is doing, so he is telling, as I am doing, you also do it. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను మీకు ఉదాహరణంగా ఉన్నాను, నేను మీకు మాదిరికరంగా ఉన్నాను. నేను తండ్రిని ప్రేమిస్తుండడానికి నేను ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన ప్రేమలో ఉన్నాను.
If my son, my daughter say, Daddy, I love you, and if they don't do whatever I tell, they will rebel against me. They will, that means they are not loving me. They are acting. నా కుమారుడు నా కూతురు డాడీ ఐ లవ్ యూ అని చెప్పి నేను చెప్పిన మాట వినకుండా ప్రియులరా వాళ్ళు అలా చెప్పినట్లయితే వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు అని అర్థం. వాళ్ళ ప్రేమ లేదు. సేమ్ థింగ్ యాజ్ జీసస్ సెడ్, ఐ లవ్డ్ మై ఫాదర్, ఐ obeyed my father and remained in his love. Therefore you also obey me, obey my teachings and remain in me, remain in my love. నేను తండ్రి ఆజ్ఞలకు గైకొని వాటికి లోబడి ఆయన ప్రేమలో నిలిచినట్టుగా మీరు కూడా నా ఆజ్ఞలకు లోబడి నా ప్రేమలో నిలిచియుండుడి. చూశారా? ఐ ఎక్స్ప్రెస్ మై లవ్ బై ఒబేయింగ్ హిస్ టీచింగ్స్. ఆయన ఆజ్ఞలో గైకొనడం వల్ల నేను ఆయనను ప్రేమిస్తున్నాను అన్న దానికి ఇదొక గుర్తు. One more verse we will read. 1 John 5:3. యోహాను రాసిన మొదటి పత్రిక చాప్టర్ 5 verse 3. 5వ అధ్యాయము 3వ వచనం. For this is the love of God, that we keep his commandments. This is the love of God, that we keep his commandments. Wonderful. Wonderful. Yes. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుట వలననే దేవుణ్ణి ప్రేమించుట. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ఆయన ఆజ్ఞలకు గైకొనుటయే ఆయనను ప్రేమించుట. బైబిల్ కెనాట్ టీచ్ బియాండ్ దీస్ వర్సెస్. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాల కంటే ఇంకా దేవుని వాక్యం మనకు ఇంకా వివరంగా ఎక్కడ లేదు. సో దీస్ వర్సెస్ ఆర్ మోర్ దెన్ సఫిషియంట్, మోర్ దెన్ ఇనఫ్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ అండ్ ఒబే. మనం దేవుని వాక్యాన్ని విని అర్థం చేసుకుని లోబడడానికి ఇప్పుడు మనం చదివిన ఈ కొన్ని వచనాలు చాలా మనకు చాలు. That we can love God, obey his teachings. Jesus said, if you love me, obey my teachings. John is writing, if anyone loves God, he will obey his commandments. Even in 10 commandments, God said, I will show mercy to thousands of them. Those who love me, obey my commandments. నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్టుగా నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు నేను కరుణించువాడని. థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ ప్రామిస్. ఆయన ఆజ్ఞలను బట్టి దేవునికి వందనాలు. I am blessed. My children are blessed. Their children will be blessed. 1000 generations they will be blessed. నేను ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొంటే ప్రియులరా 1000 తరముల వరకు నేను దేవుడు నన్ను కరుణిస్తాడు. నన్నే కాదు, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని దేవుడు కరుణిస్తాడు. సో హౌ టు లవ్ గాడ్? సెకండ్ వన్, బై ఒబేయింగ్ హిస్ టీచింగ్స్. ఆయన ఆజ్ఞలు మనం లోబడడం వల్లనే మనం ఆయనను ప్రేమిస్తున్నాం. ఫస్ట్ థింగ్, we love God by loving other people. Today we learn we love God by obeying his teaching. మొదటిది ప్రియులరా, మనం ఆయనను ప్రేమించడం, మనం ఒకరినొకరు ప్రేమించడం వల్ల మనం ఆయనను ప్రేమిస్తున్నామనడానికి గుర్తు. రెండవది, ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించడం వల్ల మనం ఒకరినొకరు మనము ప్రేమిస్తున్నామని అర్థము. దేవుడు అలాంటి కృపను మనందరికీ అనుగ్రహించును గాక. Amen. May God help us that we may continue to love him by doing these things whatever he commanded. Amen. Father, we once again thank you for your word. Thank you for the teachings, Lord. నీ వాక్యాన్ని బట్టి, నీ యొక్క మాటలను బట్టి వందనాలు.
Help me and help all of us to obey your word and express our love for you, Father. నేను ప్రేమిస్తున్నామనడానికి నీ ఆజ్ఞలకు మేము లోబడి నాయన ఆ యొక్క ప్రేమను వ్యక్తపరచుకుంటున్న మాకు సాయం చేయండి. ఇన్ జీసస్ ప్రెషస్ నేమ్ వి ప్రే ఫాదర్. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. We will participate in the communion. ప్రభురాత్రి బల్లలో మనం పాలు పొందుకుందాం ప్రియులరా. If you every Sunday we will participate in the communion. If you have prepared a bread and wine, please hold it in your hand as we pray. Let us hold it, and we will, after prayer, we will participate. On that day, Jesus has taken a bread and gave thanks to God, and he broke it and said, "This is my body which was broken for many. As often you do it in remembrance of me." ఆ రాత్రి యేసుక్రీస్తు ఒక రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, "ఇది మీ కొరకు కొట్టబడిన నా శరీరం, దీనిని మీరు తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని" వారు. Father, we thank you for Jesus' death on the cross. We are blessed by his death alone. తండ్రి, మీ కుమారుడైన యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా మేము దీవించబడ్డాం. బ్లెస్ ఇట్, ఆశీర్వదించండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Now you can distribute to your family members. మీ కుటుంబ సభ్యులకు ప్రియులరా ఈ యొక్క రొట్టెను మీరు పంచవచ్చండి. ఇప్పుడు I'll wait for 1 minute. Let everyone take. Hope you have taken, and say thank you, Jesus, for your death. Thank you, Jesus, for your death for my sake. యేసయ్యా, నా నిమిత్తం సిలువలోను మరణించి పాతి పెట్టబడి మూడో దినం లేచావు. I believe you died for me, you are buried, you rose again from the dead, you are living forever and ever. Help me that I may live for your glory. నేను నీ కొరకు జీవించేట్టుకున్నాను. Thank you for Jesus' death on the cross. In Jesus' precious name we pray. యేసయ్య శిలువ మరణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. After the supper, he took the cup, he gave thanks to God, and he said, "This is the blood of new covenant, which was shed for many. You do it as often, do in remembrance of me." భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, "ఇది మీ కొరకు చిందించబడిన నా క్రొత్త నిబంధన రక్తం. దీనిని త్రాగునప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని వారు." Shall we say thank you, Jesus? Thank you. Really thank you, Jesus. Your death on the cross gave me a great relief, a victory. In Jesus' name we pray. Amen. Shall we say thank you, Jesus? Thank you, Lord. Thank you, Father. Amen. Friends, before I pray, I just want to share a small thought. Sometimes this YouTube link which I send, immediately it will stop, it will cut off. We don't know why it happens, but immediately my son
again it creates. So immediately you go back and search, there will be another live. The same link may not work, but another link will work, so you can go and view there. So ఒకసారి యూట్యూబ్ గబక్కిన కట్ అవుతుంది, ఎందుకో టెక్నికల్ ప్రాబ్లమ్ ఆర్ నెట్వర్క్ ప్రాబ్లమ్, వీ డు నాట్ నో. ఒకవేళ అట్లా ఏమన్నా అయితే ఇమ్మీడియట్గా మీరు మళ్ళీ లాగిన్ కాండి, ఒక 1 minute తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ లైవ్ కంటిన్యూ అవుతుంటుంది. సో ఒకసారి టెక్నికల్ ప్రాబ్లం వల్ల సమస్య వల్ల అలా జరుగుతుందండి. సో ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో కంటిన్యూగా ఉంటుంది. And you can always enjoy the live service. Is always a blessing. If we miss it, you can watch a recorded version. Live lo manam miss aithe recording version manam chuskochandi. Meer vinna tarvata vere vallaku share cheyandi. After hearing, you try to share with other people. It will be a blessing. Shall we pray final prayer? Pray. My wife today, she will pray, and she will pray in Telugu. Afterwards, we will take the blessings. My wife will pray, and then afterwards we will take blessings. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామమును బట్టి వందనాలు ప్రభువా. ప్రభు, మా జీవితంలో మీరు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలతో ముందుకున్న దేవుడో తండ్రి నాయన, మమ్మల్ందరినీ ఈ రోజు వరకు సజీవ లెక్కించిన గొప్ప తండ్రి, నీకే వందనాలు తండ్రి నాయన. అవును తండ్రి ప్రభు, మీరు మమ్మల్ని ముందుగా ప్రేమించిన దేవుడో తండ్రి నాయన, నీ ప్రేమలో ఏ లోటు లేదు తండ్రి నాయన. మీ అపారమైన ప్రేమ ద్వారా, కృప ద్వారా మమ్మల్ందరినీ ఈ రోజు వరకు భద్రంగా సుఖంగా కాపాడినందుకు వందనాలు ప్రభు. నీ రెక్కల చాటున మాకు ఆశ్రయము దుర్గము తండ్రి నాయన, బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. మేము ఈ లోకంలో ఏ రీతిగా జీవించవలనో నీ యొక్క పరిశుద్ధమైన లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు. నేను నీ ఆజ్ఞల ప్రకారం జీవించితే మా ధన్యత. ప్రతి ఒక్కరము ప్రభు నీ ఆజ్ఞలకు లోబడి మరి నీ వాక్యం ద్వారా నడిచే కృపను, ధన్యత జీవితం మాకందరికి అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. Amen. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక సావాసము మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైందును కాక. ఆమేన్. Praise the Lord and God bless you. అందరికీ వందనాలు. Praise the Lord అండి.